అధ్యక్షుడు సిరిసూనాన్ గారు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ఆయన వాళ్ళ గుడివాడ నుంచి మన విశాఖ కలెక్టర్ ఆఫీస్ వరకు పాదయాత్ర చేస్తున్నారు. అంటే ఈ పాదయాత్రలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము 25 సంవత్సరాలు నష్టపోయి ఉన్నామండి. 25 సంవత్సరాలు సర్వీస్ నష్టపోయి ఉన్నాం. అలాగే 25 సంవత్సరాలు నష్టపోయినటువంటి సర్వీస్కి మన 2023లో మాకు ఎంపీఎస్ అనేటువంటి పేరు మీద మాకు ఉపాధ్యాయులుగా నియమించడం జరిగింది. పేరుకి ప్రజల దృష్టిలోని అందరి దృష్టిలో మేము ఉపాధ్యాయులుగా గుర్తించబడుతున్నాం, కానీ మా కష్టాలు వర్ణనాతీరం. నిజంగా ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే మేము మినిమం టైం స్కేల్ మీద పనిచేస్తున్నాం. అనేక సుదూరమైనటువంటి ప్రాంతాల్లో పనిచేస్తున్నారు, అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. మేము వెళ్ళిన తర్వాత అంటే మా గురించి ప్రభుత్వానికి కానీ ఇంటెలిజెన్స్ కూడా తెలుసు. మేము వెళ్ళిన తర్వాత ఏజెన్సీలో మూతపడినటువంటి తెరవబడ్డాయి, కొండలు గుట్టలు దాటి అనేక రకాలు కష్టపడుతూ ఉన్నారు మా ఉపాధ్యాయులు. అయితే మేము కోరేది మా కష్టాన్ని మేము వెలబుచ్చడమే కాకుండా ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక యంగ్ డైనమిక్ ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన లోకేష్ గారు ఇవాళ విద్యా వ్యవస్థని సమూలమైనటువంటి మార్పులు చేస్తున్నారు. అటువంటి విలక్షణమైనటువంటి ఒక విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు. ఆయన మా గురించి పూర్తి స్థాయిలో ఆయనకు తెలుసు. ఎందుకంటే ఎమ్మెల్సీ ద్వారా ఎమ్మెల్యేల ద్వారా సబ్జెక్టు కానీ ఒక మంచి అవకాశం చేస్తాను, కొన్ని టెక్నికల్ పాయింట్స్ ఉన్నాయని సార్ అంటున్నారు మా యొక్క పెద్దలు వెళ్ళేసరికి. అయితే సార్ ఈ మీడియా ద్వారా మేము తెలియపరుచుకునేది మూడు ముఖ్యమైన అంశాలు. మాకు 60 సంవత్సరాలు ఉన్నది 62 సంవత్సరాలు అనే సర్వీస్ని ముఖ్యంగా పొడిగించాలి, అలాగే రెగ్యులేట్ చేయాలి, అలాగే కనీస పెన్షన్ మినిమం పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకున్నాం. ప్రభుత్వం మా మీద సానుకూలంగా మా యొక్క దీన్ని ఆలోచించి దయించి విద్యాశాఖ మంత్రి గారు ఈ యొక్క మినిమం టైం స్కేల్ అంటే ఉపాధ్యాయులకు న్యాయం చేస్తారని మీ మీడియా ద్వారా మా యొక్క విషయాన్ని తెలియపరుచుకుంటాం. ధన్యవాదాలు. మీడియా వాళ్ళు